ఏంటండి హోలీ స్పిరిట్ అంటారు, ఆత్మ అంటారు. ఏంటండి ఆత్మ అంటారా? హోలీ స్పిరిట్ ఇస్ థర్డ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ. పరిశుద్ధాత్మ అనే త్రిత్వంలో ఒక భాగం అయి ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఈజ్ నాట్ ఎ పవర్ అండ్ ఫోర్స్, బట్ ఈజ్ ఎ పర్సన్. అది ఒక శక్తి, ఫోర్స్ అనుకోవద్దు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుని బట్టి పరిశుద్ధాత్మను అది ఇది అనకూడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అని మనం సంబోధించాలి. పరిశుద్ధాత్మ అనేది శక్తి కాదు, పరిశుద్ధాత్మ అనేది ఒక ఫోర్స్ కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. పాత నిబంధన కాలంలో దేవాదేవుడు పరిశుద్ధాత్మ అన్న దేవుడిని కమాండ్ గో మినిస్ట్రీ చేపిస్తూ ఉండేటువంటి వాడు. అంటే భూలోకంలో ఏదైనా ప్రత్యేకమైన టాస్క్ ఉందనుకోండి, ఒక పని కోసం, ఒక నిర్దిష్టమైన పని కోసం దేవాదేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి మరలా పరలోక రాజ్యానికి ఆయన పిలిచేస్తూ ఉండేటువంటి వాడు, ఆయన మరలా వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత మనందరికీ గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మీ కొరకు ఆదరణకర్తను మేము పంపిస్తున్నాను, ఆయన మీతోనే ఉంటాడు, ఆయన సత్యమును గురించి, తీర్పును గురించి మేము ఒప్పింపు చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఈ భూలోకంలోనే ఆయన ఉంచేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.